వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ ప్రక్రియను టీటీడీ ప్రారంభించింది. 2 రోజుల క్రితం 10, 11, 12వ తేదీలకు సంబంధించి 1.2 లక్షల టోకెన్లను జారీ చేయగా 13వ తారీఖుకు సంబంధించిన 48,600 టోకెన్లను జారీ చేస్తోందని ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు తిరుపతిలోని స్థానికులు టోకెన్ల కోసం భారీగా తరలివచ్చారన్నారు. విష్ణు నివాసం, శ్రీనివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో టీటీడీ టోకెన్ల జారీ ప్రక్రియ చేపట్టింది. భక్తులు క్యూ లైన్లోకి ప్రవేశించే సమయంలో తోపులాటలు జరగకుండా వరుస క్రమంలో పంపించేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. భక్తులు సంయమనం పాటించి టోకెన్లు పొందాలని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. వైకుంఠ ద్వారదర్శన టికెట్లని అంటే 13వ తేదీకి టికెట్లు విడుదల చేయడం జరిగింది. 48,600 మంది భక్తులు దర్శనం చేసుకునే విధంగా టోకన్లు ఉన్నాయి. పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎవరు ఆందోళన చెందకుండా వచ్చి ప్రశాంతంగా, తోపులాటలు లేకుండా ప్రశాంతంగా వచ్చి మీరు టికెట్ తీసుకొని దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు మొన్న రివ్యూలో కూడా ఎక్కడ కానీ ఎటువంటి ఇబ్బంది జరగకూడదని చెప్పి రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. వారి ఆదేశాలకి అనుగుణంగా ఈరోజు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ డైరెక్ట్ లైన్ ఉంది కాబట్టి ఇదే పరిస్థితి కొనసాగే విధంగా కొనసాగుతుంది. భక్తులు కూడా దీనికి సహకారం అందించాలని చెప్పి కోరుకుంటున్నారు.